ప్రతిసారి రాజకీయం మాట్లాడుకుంటాం, భారత న్యాయ వ్యవస్థల న్యాయమూర్తులు కూడా ఎట్లా కాంట్రిబ్యూట్ చేసిండ్రు మన సొసైటీకి అనేది ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు సాహియా అనని ఎవరైతే యువతి ఉన్నారో, కేరళకు సంబంధించిన ఒక యువతి సాఫియా అని, ఆమె ఏమన్నదంటే, నా మతాన్ని నేను నాకు షరియా లా ప్రకారము నా రైట్స్ ఏవైతే ఉంటాయో దానిపైన కొట్లాడుకోవాల్సిన ఏదైతే ప్రాసెస్ ఉంటుందో, ప్రొసీజర్ ఉంటుందో, అది నాకు షరియా లా ప్రకారం వద్దు, నాకు నార్మల్ లా యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఇండియా ప్రకారం నాకు ఉండాలా, నా యాన్సిస్ట్రల్ రైట్స్ నాకు రావాలా అని చెప్పి కోర్టుని కోరుకున్నది. దానికి అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు సపోర్ట్ చేస్తూ, సక్సెషన్ లా కోసము మద్దతు తెలుపుతూ, ఇన్ఫ్యాక్ట్ అటార్నీ జనరల్ వెంకట రమణి గారికి ఆర్డర్స్ పాస్ చేస్తూ మీరు సపోర్ట్ చేయాలా విత్ రిగార్డ్ టు ది ప్రొసీజర్స్ రిలేటెడ్ టు హర్ ప్లీ అని చెప్పి చంద్రచూడ్ గారు ఆ యువతికి సపోర్ట్ చేసిండ్రు. ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ ఎ బిగ్ న్యూస్ ఫర్ ది ఇండియా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇట్ క్లియర్లీ షోస్ దట్ ది ఉమెన్ ఆర్ డెఫినెట్లీ నాట్ ఇన్సిస్టింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ షరియాలా. ఈ షరియాలా ఆబ్వియస్ గా మహిళలకు కించపరిచే లాస్ డిజైన్ చేయబడ్డాయి అని చెప్పి క్లియర్ కట్ గా మనకు అర్థమవుతున్నది. సో టు ది ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్, చంద్రచూడ్ గారి గురించి మనం మాట్లాడాలనంటే ఆయన తండ్రి గారి గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలనంటే వైవి చంద్రచూడ్ గారు ఇప్పుడు ఎవరైతే కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి తండ్రి ఉన్నారో, ఆయన సంజయ్ గాంధీని లోపలేసిన దాఖలాలు ఉన్నాయి, ఘన చరిత్ర ఉన్నది. అడ్డమైన పొలిటికల్ ప్రెషర్కి భయపడకుండా సాక్షాత్తు ఇందిరాగాంధీ సుపుత్రుడు సంజయ్ గాంధీని 30 రోజుల పాటు జైల్లో పెట్టిన ఘన చరిత్ర ఈ న్యాయ వ్యవస్థకున్నది. 1978లా 30 రోజుల జైలు శిక్ష చేసిండు. కిస్సా కుర్సీకా ఎపిసోడ్ కాంగ్రెస్ వాళ్ళకి యాదొచ్చిందొచ్చు. కిస్సా కుర్సీకా ఆ ఎపిసోడ్ అందరికీ యాదొచ్చిందొచ్చు. యాదొస్తే ఆ రోజులు కూడా యాద్ తెచ్చుకోండి. వెన్నుల వణుకు పుడుతుంది మీ అందరికీ. 30 రోజుల జైలు శిక్ష ఆనాటి ఫ్యూడల్ లెక్క ఉండే మన సంజయ్ గాంధీ, ఆయననే లోపలేసిన దాఖలాలు భారత న్యాయ వ్యవస్థకున్నాయి, వైవి చంద్రచూడ్ గారికి ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా పొలిటికల్ ప్రెషర్స్ కి భయపడలే. హీ హాజ్ రిజెక్టెడ్ ది గవర్నమెంట్ ప్రెషర్ టు అపాయింట్ 8 చీఫ్ జస్టిస్ టు ది హైకోర్ట్స్ అండ్ ఆల్సో 5 జడ్జెస్ ఫర్ ది సుప్రీం కోర్ట్ ఇన్ 1980. ఇది మీరు యాద పెట్టుకోవాలి. గవర్నమెంట్ ప్రెషర్ చేసి వీళ్ళని అపాయింట్ చేయాలా సుప్రీంకోర్టులలో, వీళ్ళని అపాయింట్ చేయాలా హైకోర్టులో అని అంటే పక్కకు జరుగుంటాను అన్నాడు. అండ్ హీ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ది ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ కేసెస్. మన మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనలీ ఏదైతే 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఉండేనో ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన ఎమర్జెన్సీ టైంలో, ద డ్రాకోనియన్ యాక్ట్ ఆఫ్ ది ఇండియన్ ఎరా అని అంటాం మనం. ఆ కేసులో కూడా ఈ పెద్ద మనిషి ఉండే. షాబానో కేసు తీర్పిచ్చింది కూడా మెయింటెనెన్స్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది డైవర్స్డ్ ముస్లిం ఉమెన్ లా కూడా ఈయన పాత్ర ఉండే. ఏడిఎం జబల్పూర్ కేసులో రైట్ టు లైఫ్ అండర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేసులో కూడా ఒక ల్యాండ్ మార్క్ కేసుకి జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పు కూడా చంద్రచూడ్ గారికి ఉండే. ఆయన పుత్రుడు అదే లెగసీ ఫాలో అవుతూ తన తండ్రి రాసిన జడ్జిమెంట్ నే ఓవర్ రూల్ చేసి తన తీర్పు ఇచ్చి న్యాయ వ్యవస్థ చరిత్రల ఒక ఘన చరిత్ర సృష్టించిన చంద్రచూడ్ గారికి ఇవాళ చిత్రగుప్త్ వందనం చేస్తున్నది, అభినందనలు తెలియజేస్తున్నది. ముస్లిం యువతి చెప్పి నేను షరియా లా ప్రకారము నేను ప్రొసీజర్స్ గా పోను, నా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ నాకు రావాలని అంటే నేను ఇండియన్ ప్రొసీజర్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవుతా, ఇండియన్ లా ని ఫాలో అవుతా అని చెప్పిన ఆ యువతికి మద్దతు తెలిపిన న్యాయమూర్తికి, ఆ న్యాయ వ్యవస్థకు చిత్రగుప్త్ పాదాభివందనం చేస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో ఇట్ షుడ్ బి రిమెంబర్డ్, ఇదే న్యాయ వ్యవస్థ వెనకటికి డిక్టేటర్ లాగున్న సంజయ్ గాంధీని కూడా 30 రోజుల పాటు జైలు వేసిన ఘనత మన న్యాయ వ్యవస్థది. సో ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు, ఢిల్లీ పోలీసులను పంపుకో, ఈడీలను పంపుకో, భయపడేదేం లేదు ఇడా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే సుప్రీంకోర్టు కేసులా జూలైలో కొన్ని తీర్పులు రిజర్వ్ అయి ఉంటాయి, హియరింగ్లు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మీ జీవితం, రాజకీయ చరిత్ర, రాజ్యాధికారం, మీ అహంకారం ఎటువైపు మరలుతుందో ఒకసారి చట్టాన్ని చుట్టం చేసుకొని తిరుగుతున్నారు చూడు, వాళ్ళందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నది చిత్రగుప్త. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ దట్ యు ఆర్ పొలిటికలీ మేము ఉన్నాం కదా అని చెప్పి మీకు ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందని చెప్పి అనుకోకుండ్రి. ఇట్లాంటి న్యాయమూర్తులు, ఇట్లాంటి న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఇంకా ఉన్నది. ఆ రోజు 30 రోజుల పాటు సంజయ్ గాంధీని జైలు వేస్తే దేశ ప్రజలకు ఒక గొప్ప నమ్మకం కలిగింది. జ్యుడిషియరీ అంటే ఎంత పవర్ఫుల్, సామాన్యుడికి ఎంత దగ్గరగా ఉంటుందో
అర్థమైంది. పదే పదే నేను ఒక మాట చెప్తుంటా ఫ్రెండ్స్, ఏంటంటే మనం పొలిటికల్గా కరెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. వీ షుడ్ ఆల్వేస్ ఎన్షూర్ దట్ వీఆర్ కాన్స్టిట్యూషనలీ కరెక్ట్. ఈ మాట చెప్పుకుంటూ లెట్ us ఎంటర్ ఇన్ టు ది అరీనా ఆఫ్ పాలిటిక్స్. ఈ పాలిటిక్స్లా ఈ న్యాయ వ్యవస్థ ఎట్లా నడిచింది, కాంగ్రెస్ ఈయన చరిత్ర ఏం చేస్తుంది, ప్రజాస్పందన ఈ రాజకీయ నాయకులు ఎస్పెషల్లీ ఇండియా అలయన్స్ మీద ఎట్లున్నది.